చూస్తారా హరిహర వీరమల్లు సాంగ్? చూసాను. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ తర్వాత అంటే ఒక సాంగ్ రావడం, ఎందుకంటే ఆయన వాయిస్లో మనము ఎందుకే రమ్మనం అని పాటిన్నాం అప్పుడు ఖుషి టైంలో, అటుపక్క బస్సు ఇటుపక్క బస్సు మధ్యలో బోరింగ్ రమ్మని. దాని తర్వాత అత్తారింటికి దారిదిలో ఒక సింగిల్ బిట్ కాటమరాయుడు సాంగ్ పాడడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక హిస్టారికల్ మూవీలో మన జానపద గీతాన్ని ఆయన నిజంగా, ఇప్పుడు ఆయన మినిస్టర్ హోదా కూడా, ఆయన పదవి కూడా అదే కాబట్టి జానపద కళల్ని ప్రోత్సహించడం అవన్నీ పవన్ కళ్యాణ్ గారి వృత్తి కాబట్టి సినిమాలో కూడా జానపద కళల్ని ఆయన ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. ఆయన స్వయంగా పాడమని ఇంకా హ్యాట్సాప్ అండి. డైరెక్టర్ గారు ఎంఎం రత్నం గారు అబ్బాయి అనుకుంటా ఇప్పుడు ప్రజెంట్ సినిమాకి చాలా బాగా టేకప్ చేస్తారు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్ తర్వాత ఒక 2 ఏళ్ళేమో గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రాబోతున్నారు. ఈ హాలిడేస్లో నిజంగా అందరికీ పండగే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చాలా మంచిది అనిపించింది. అంటే మాట వినాలని చెప్పింది ఎవరు చెప్పారనుకోవచ్చు? పొలిటికల్ ప్రత్యర్థులు చెప్పారనుకోవచ్చు. మాట వినాలి అంటే ఇప్పుడు ఆయన ఎవరైనా అవినీతి చేస్తే నా మాట వినాలి, లేకపోతే బొక్కలు ఇరగొట్టాలి అంటే ఇండైరెక్ట్గా ఉంది ఆ పాట. ఎందుకంటే మాట వినాలి అంటే ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ప్రతి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన మాట కంపల్సరీ వినాలన్నట్టుగా ఉంది. కొంచెం జానపద గీతాన్ని కూడా ప్రోత్సహించండు, జానపద కళాకారుల్ని ప్రోత్సహించడంలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిన్న మీకు గేమ్ చేంజర్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆయన, ఎస్జే సూర్య చెప్పారు ఆ సాంగ్ పెట్టకు ఏ మేరా జహా అని. అయినా నేను పెడతాను, ఎందుకంటే చూసేవాళ్ళు చూస్తారు, లేదంటే పోనీ ఆ అమ్మాయిల సాంగ్ అయితే ఎవరు చూడరు అంటే, లేదు నేను చేస్తానని పట్టుబడి చేశారంట. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి, ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా సమాజం కోసం సాంగ్, మీరు గుడుంబా శంకర్ చూసుకుంటే లేలే సాంగ్ అది కొంచెం వెరైటీగా ఉన్నా, అది కూడా ఒక అమ్మాయిల గురించి రాజకీయంలో కూడా ఒక వెరైటీగా ఉంటుంది ఆ సాంగ్, దాంట్లో కూడా మెసేజ్ ఉంటుంది. సో ఫ్యాన్స్ చాలా అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సడన్ గా ఈయన గొంతుతో ఒక సాంగ్ రిలీజ్ చేయడం, అవునండి, ఫ్యాన్స్ ఎలా ఉంది? ఒక పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఇలా అని హరిహర వీరమల్లు అని పెట్టినా కూడా ఫేమస్ అవుతుంది. అంతా ఒక సాంగ్ రిలీజ్ చేసి అది ఆయన వాయిస్తో అంటే ఇంకా ఫ్యాన్స్కి పండగే. ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తారు. వీగల్లీ వెయిటింగ్ అండి ఈ సినిమా, ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పుడు వచ్చే ఒక జానపద గీతం, అది కూడా హరిహర వీరమల్లోని ఒక యుద్ధ వీరుడి గాథ. చూడాలి ఎలా ఉంటుంది. పొలిటికల్ సంబంధించిన డైలాగ్స్ కానీ అంటే ఇది మొత్తం ఓల్డ్ స్టోరీ, అంటే పాతకాలంలో ఒక హరిహర వీరమల్లు అనే సైనికుడు ప్రజల్ని ఎలా రక్షించాడనే నేపథ్యం కాబట్టి అక్కడ జరిగిన వాటిలో ఏమైనా సెటరేట్గా వేస్తారేమో, ఎందుకంటే రాజులు సైనికుల మధ్య కూడా ఇప్పుడు అలాగే కదా వేస్తారేమో. చూడాలి, వెయిటింగ్ ఫర్ ఈ మూవీ కోసం అండి. సాంగ్ అయితే బాగుంది, ఇంకా పూర్తి సాంగ్ ఇంకా త్వరలో రాబోతుంది అన్నారు కాబట్టి చూడాలి.